హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది డే 5 వీడియో అండి. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూడండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అర్థమెటిక్కి సంబంధించినటువంటి అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో విత్ సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో జాయిన్ అయ్యి ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు ద క్వశ్చన్, ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే కంబైన్డ్ మీన్, యావరేజ్ కంబైన్డ్ మీన్. ఓకేనా? సో in a class of 100 students, the average marks obtained in a certain subject is 25, and in another class of 50 students, the average marks obtained in the same subject is 70. Find the average marks obtained by the students of both classes taken together. అంటే 100 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో ఒక నిర్దిష్ట సబ్జెక్ట్లో వచ్చిన సగటు మార్కులు 25. అంటే 100 మందికి యావరేజ్ మార్క్స్ ఏంటి? 25. నెక్స్ట్ ఇంకొక క్లాస్‌లో ఎంతమందున్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ మార్క్స్ 70. అయితే ఈ 100+50 ఈ 150 స్టూడెంట్స్ యావరేజ్ టుగెదర్ కనుక్కోవాలి. సో, దాన్నే మనం ఏమంటామంటే కంబైన్డ్ మీన్ అంటాం. ఇక్కడ మనకి కంబైన్డ్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే కంబైన్డ్ మీన్ M1 X1 బార్ ప్లస్ M2 X2 బార్ బై M1 ప్లస్ M2. ఇది ఫార్ములా అండి కంబైన్డ్ మీన్ కనుక్కోవడానికి. సో ఇక్కడ 100 అనేది ఏమవుతుంది అంటే M1 అవుతుంది. సో X1 బార్ అనేది మీన్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్. సో ఇక్కడ 50 అనేదేమో నంబర్ ఆఫ్ మెంబర్స్, సో M2, అండ్ 70 అనేది మీన్ ఆఫ్ సెకండ్ గ్రూప్ అంటే X2 బార్ అవుతుంది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్. సో అప్పుడు మనకేమవుతుంది? M1 100 ఇంటూ 25 ప్లస్ నెక్స్ట్ 50 ఇంటూ 70 బై 100 ప్లస్ 50. అంటే మనకి ఏమొస్తుంది? 2500 ప్లస్ 3500 బై 150. సో ఈక్వల్స్ టు 6000 బై 150. 0 గెట్స్ క్యాన్సిల్. 15 వన్స్ 15 40. సో మనకి ఈ రెండు గ్రూపుల కంబైన్డ్ మీన్ మనకి ఎంత అవుతుందండి? 40 అవుతుంది. సో ఇలా కంబైన్డ్ మీన్ ఈజీ కనుక్కోవచ్చు. ఓకే. సో ఇదే కాన్సెప్ట్ పైన మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే 7 పరిశీలనలు అంటే 7 అబ్జర్వేషన్స్ యొక్క సగటు ఎంత? 100. అంటే ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. అంటే మెంబర్స్ అనుకోండి. ఓకే. వాటి యావరేజ్ ఎంత? 10. నెక్స్ట్ 3 మెంబర్స్ ఉన్నారు. వాటి యావరేజ్ ఎంత? 5. అయితే ఈ రెండు 7 ప్లస్ 3 ఈ 10 మెంబర్స్ యావరేజ్ టుగెదర్ కనుక్కోవాలి. అంటే కంబైన్డ్ మీన్. మళ్ళీ మనకేంటి ఫార్ములా? కంబైన్డ్ మీన్ 1 బార్ ప్లస్ 2 బార్ M1 2. సో మనకిక్కడ M1 ఫస్ట్ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్. అది M1 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్ యావరేజ్ ఏమవుతుంది? X1 బార్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. అది M2 అవుతుందండి. సో X2 బార్. ద యావరేజ్ ఆఫ్ సెకండ్ గ్రూప్ X2 బార్ అవుతుంది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ ఫార్ములా. సో మనకి 7 ఇంటూ 10 ప్లస్ 5. నెక్స్ట్ 70 ప్లస్ 50 అంటే 5 బై అంటే. సో ఈ విధంగా మనకి కంబైన్డ్ మీన్ అనేది కనుక్కోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కసారి క్వెషన్ ఎలా ఇస్తారంటే ఇన్ కేస్ ఇది టోటల్ అబ్జర్వేషన్స్ ఇచ్చి ఫస్ట్ గ్రూప్ యావరేజ్ 10 ఇచ్చాడు. సెకండ్ గ్రూప్ యావరేజ్ మనకు కనుక్కోమంటాడు. సో టోటల్ యావరేజ్ 8.5 ఇచ్చి సెకండ్ గ్రూప్ యావరేజ్ కనుక్కోమంటాడు ఒక్కొక్కసారి. ఇలా మార్చి కూడా అడగొచ్చు. అప్పుడు కూడా మనకేమవుతుంది? ఫార్ములా ఇదే అవుతుంది. సో ఇక్కడ ఏం మారుతుంది అంటే ఈ 8.5 ఈక్వల్స్ టు M1 సమ్ చేయొచ్చు. లేకపోతే వాల్యూ మిస్ చేయొచ్చు. లేకపోతే M1, M2 అనేది కూడా మిస్ చేసి కంబైన్డ్ మీన్ ఇచ్చి కూడా క్వెషన్ రివర్స్‌లో అడగొచ్చు. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. థాంక్ యూ.